హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిలక క్రియేషన్స్. ఈరోజు ఒక బర్త్డే ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. మీరైతే దీన్ని క్రియేట్ చేసుకొని మీ ఫోటోలతో మంచి స్టేటస్గా వాడుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ అని దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే బర్త్డే ఫోటో అని ఒకటి ప్రిసెట్ ఇస్తాను, దాని మీద ట్యాప్ చేయండి. డౌన్లోడ్ చేసుకుని అక్కడ మీకైతే కైన్ మాస్టర్లో ఇట్లా ఇంపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువ చేయాల్సిన పని ఏం లేదు ఫ్రెండ్స్, ఇది పెద్ద ఉండేవి ఇట్లా చేయండి. ఇక్కడైతే ఫోటోలు ఉంటాయి అన్నీ, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పెద్ద ఫోటో ఉంటుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీరైతే వేరే ఫోటోతో వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారు, వాటి ఫోటో ఒకటి తీసుకోండి. అక్కడ యాడ్ అయిపోతుంది. కిందికి అయితే బ్లెండింగ్ అని వచ్చి మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని ఇట్లా ఎగ్జాంపుల్ కొరకు మీకు ఇది చూపెట్టాను. నేనైతే అదే ఫోటో ఉంచుకుంటా. ఇంకో మళ్ళీ ఇక్కడ చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక్కొక్క ఫోటో మీద ట్యాప్ చేయండి. మీకైతే ఇక్కడ రీప్లేస్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఇంకొక ఫోటో తీసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇవాళ కరెక్ట్ రాలేదనుకోండి, ఇక్కడ క్రాప్ అని ఉంటుంది, దీంట్లో వెళ్ళి ఇట్లా ఫోటో అడ్జస్ట్ చేయండి. ఓకే, మళ్ళీ సేమ్ ఇట్లనే ఇంకో ఫోటో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఈ రీప్లేస్మెంట్ ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఇట్లా మీకైతే ఇక్కడ ఎన్ని ఫోటోలు ఉన్నాయి అన్ని ఇక్కడ ఫోటోలు ఉంటాయి. ఒక్కొక్క దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ రీప్లేస్లోకి వెళ్ళండి, మీ ఫోటో యాడ్ చేసుకోండి. మొత్తం ఇట్లనే ఉన్న ఫోటోలు అన్నీ మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కరెక్ట్ వచ్చింది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ పైనుంచి 4 ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ దీని మీద ట్యాప్ చేయండి. క్యాప్చర్ అండ్ సేవ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మనకైతే ఇక్కడ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఫోటో లాగా. చూపిస్తాను చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. దీన్ని ఆ ఫోటో మనకి ఇట్లా చూపిస్తాను. చూసి ఈ విధంగా మనకైతే ఫోటో మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.